తారుమారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రకటించారు. 2020 ఎన్నికల్లో తాను ఓడిపోవటానికి చైనా కారణం అంటూనే మరి ఇంత పెద్ద దేశపు ప్రజాస్వామ్య దేశపు డేటాని, ఓటర్స్ డేటాని చైనా తారుమారు చేసింది. అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత బలహీనంగా ఉందా ట్రంప్ గారు? ఈరోజు జనం అడుగుతున్నారు. సరే, డేటా తారుమారు చేసింది, ఎలా చేసింది? చైనాకి ఇలాంటి ప్రాక్సీ వార్స్ అంటే బాగా ఇష్టం, ముచ్చట కూడా ఎక్కువ. సో అవి చైనా అవలంబించిన ఆ ఎత్తుగడలేంటి, మోసాలేంటి, కుట్రలేంటి, ఒకవేళ నిజంగా అదే జరిగితే వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి వ్యూ పాయింట్లో మనతో జాయిన్ అవుతున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, దౌత్యవేత్త. నమస్తే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, యాజ్ వెల్ కల్నల్ పరమేశ్వర్ గారు, ఆర్మీ మాజీ అధికారి, కార్గిల్ హీరో. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ట్రంప్ వారం వారం మనకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఆయన పరిపాలనా కాలం రెండో దఫా మొదలెట్టినప్పటి నుంచి ఏ రోజుకి ఆ రోజు సెన్సేషన్, వారానికి ఒకసారి ఒక మంచి బ్రంచ్ కైండ్ ఆఫ్ థింగో లేకపోతే డిన్నర్ కైండ్ ఆఫ్ థింగో అందజేస్తుంటారు. మాట్లాడుకోవచ్చు, ఆ వారం పాటు దాని గురించి మాట్లాడుకోవడానికి కావాల్సినంత స్టఫ్ ఇస్తుంటారు. నిజంగా అమెరికా డేటాని చైనా తారుమారు చేసి ఉంటే ఇన్నాళ్ల పాటు అమెరికా వ్యవస్థలు పరాయి దేశాల మీద దాడి చేసి దేశాల అధ్యక్షులను ఎత్తుకొచ్చే వ్యవస్థలన్నీ చేష్టలుడిగి మొత్తం ఖాళీగా అలా పడున్నాయి అనుకోవచ్చా? ఏం చేస్తుంది అమెరికన్ ఇంటెలిజెన్స్ నిజంగా ఒకవేళ ఇదే జరిగితే? సార్ వాసు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ట్రంప్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ రోజైనా కానీ ట్రంప్ లేకుండా ప్రపంచం నడిచేటట్టు లేదు. ప్రతి ఇష్యూలో నేనున్నానని ముందుకు వచ్చేస్తున్నాడు. అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 అయిపోయిండు. సో అదే కాకుండా కూడా అంటే ఈజ్ వెరీ క్లవర్. ఎంత క్లవర్ అని అంటే ఇక మనం అంటారు కదా, ఇది టూ క్లవర్ అయిన దానికంటే ఇంకేమన్నా ఇంగ్లీష్లో వర్డ్ కనుక దొరికితే అది కూడా ట్రంప్కే ముందుగా మనం అంటే ఆయన ఖాతాలో వేయవలసిన పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎందుకు 2020 ఎలక్షన్ నేను గెలిచాను అని ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సరే, గెలిచినట్టే ఉండి ఈవెన్ క్యాపిటల్ హిల్ మీద కూడా దాడి చేపించి ఆల్మోస్ట్ ఈవెంట్లో వేజింగ్ వార్ అగైన్స్ ద స్టేట్ అనేది ఆయన మీద ఉన్న కేసును కూడా మరి అది అమెరికన్ సిస్టమ్ ఏంటో, ఆ బైడెన్ ఎలా ఉన్నాడో కానీ స్పెషల్ కోర్టు పెట్టేసి అసలు 1 ఇయర్లో మొత్తం హియరింగ్స్ అని కనిపించి కన్విక్ట్ను గిల్టీ అని అనౌన్స్ చేసి అసలు లోపల పెట్టవలసిన పద్ధతిలో ఉండే. కానీ ఆ సిస్టమ్ పనిచేయలేదు. ఏమైందో కానీ ఆయన గెలిచిన తర్వాత కన్క్లూజన్కి వచ్చేసి ఎలా ఇవ్వాలి వర్డిక్ట్ అనేది ఆ జడ్జి సతమతం పడిపోయి ఎలా పడిపోయి ఆయన కన్విక్ట్ కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి ఇమ్యూనిటీ ఆ స్టేజ్లో ఉన్నది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్లో. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇరాన్ వార్లో ఇరుక్కపోయి ఆయన గ్రాఫ్ ఎంత డౌన్ అయిపోయింది అని అంటే చెప్పలేను, ఎంత డౌన్ అయిపోయింది. రిపబ్లికన్స్ ఇప్పుడు ఆయన అసెట్ కాదు, ఈజ్ లయబిలిటీ అనే పద్ధతులు వచ్చారు. కాబట్టి ట్రంప్ ఏదొక స్ట్రాటజీతో మళ్ళీ అదే రేకెత్తటం. ఇది చైనా ఒకప్పుడంటే రష్యా, చైనా, ఇరాన్ 3 ఇంటర్ఫియర్ అయినాయి అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో కొంతవరకు, అంటే సాక్ష్యాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కొంతవరకు అయితే అప్పుడే అనౌన్స్ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు డీక్లాసిఫికేషన్ చేసిన తర్వాత కొన్ని అయితే ఉంటాయో ఈ ఫైల్స్ దీనికి సంబంధించినవి, దాంట్లో వచ్చిన ఏంటి చైనా మీద అభియోగాలు, తర్వాత రష్యా మీద, ఇరాన్ మీద వచ్చినప్పుడు. అంబాసిడర్ గారు, ఒక్క విషయం తమాషా ఏంటంటే దీని వెనకాల డీప్ స్టేట్ ఉందంట. డీప్ స్టేట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు అదే కదా, ఏం చేస్తున్నాడు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరిది? వీళ్ళందరూ డీప్ స్టేట్ కోసం పనిచేస్తున్నారు. ఆ డీప్ స్టేట్ ని దిశానిర్దేశం చేసేది ఎవరు? అమెరికా. మరి అది వెళ్ళి చైనా కోసం ఎందుకు పనిచేస్తుంది? అసలు ఎంత లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. అదే కదా, ఇప్పుడు ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇప్పుడు డీక్లాసిఫికేషన్ చేసింది వైట్ హౌస్ డీక్లాసిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్ యూనిట్స్ అన్ని ప్రెసిడెంట్ కిందనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అప్పుడు ఆయన అపాయింట్ చేసిన బ్రార్ అప్పుడు చీఫ్ ఆఫ్ ది మన ఏది జస్టిస్ డిపార్ట్మెంట్ ఓపెన్ గా క్లియర్ గా చెప్పింది ఏంటంటే
ఈ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ జరగలేదు, చైనా, అమెరికా, ఇరాన్లది ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో, ఇంటెలిజెన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఇంటర్ఫియర్ కానికి ట్రై చేశారు అనే ఏ ఉన్నాయో సరైన ఆధారం లేవు. సో ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయి, బైడెన్ గెలిచిండు, ట్రంప్ ఓడిపోయింది. ఆయన అపాయింట్ చేసిన చీఫ్ ఆఫ్ దట్ జస్టిస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసిండు. అప్పుడు మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు ఈయన అపాయింట్ చేసుకున్న వీళ్ళు కూడా కొత్తగా అపాయింట్ చేయబడ్డ డిఓజేల్ చీఫ్లైన మిగతా అదర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, ఎస్ ఓకే, చైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంది, అది ఓపెన్ సోర్స్ తోటే ఓపెన్ గా పబ్లిష్ చేసింది. అది ఎనీ డిప్లొమాట్, ఎనీ ఎంబసీస్, మేమంతా, నేను పనిచేసినప్పుడు మేమంతా ఎలక్షన్ జరిగే ముందు చాలా చాలా వర్క్ చేస్తాం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం, మన రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ పంపిస్తాం. ఎందుకు అని అంటే ఎవరు గెలుస్తారు అనేది కనుక తెలిసినట్టయితే మనం ఎలా వాళ్ళతో బిహేవ్ చేసుకోవాలి, మన రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అది వాళ్ళు చేసింది అనేది ఉన్నది, దెర్ ఇస్ నో డౌట్. కానీ దానివల్ల వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి, మ్యానిపులేట్ చేసి ఎలక్షన్ రిజల్ట్ మార్చారు అనే పద్ధతిలో ట్రంప్ మాట్లాడినట్టయితే దాంట్లో మాత్రం ఏమాత్రం దెర్ ఇస్ నో ట్రూత్. కాకపోతే పొలిటికల్ గా ఈ ఎలక్షన్ సిస్టమ్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఆయన మెయిన్ ఏం, ఇరాన్ ఏదైతే ఇష్యూ ఏదైతే ఉన్నదో అది ఏమంటారు అని అంటే ఇరక్కపోయాను, దాంట్లో ఎలా బయటపడాలి అనే పద్ధతిలో ఎలక్షన్ అవుట్కమ్ ఆయన వల్ల రిపబ్లికన్స్ ఓడిపోయి లేటర్ ఆన్ సెనేట్లో కనుక తగ్గిపోయినట్టయితే తప్పకుండా ఇంపీచ్మెంట్ వస్తుంది. అది వాళ్ళ నీసు ఓపెన్ గా చెప్తా ఉన్నది. ఎక్కడెక్కడో రిజిమ్ చేంజ్ అని మాట్లాడుతున్నాం ట్రంప్, నీ ఇంపీచ్మెంట్ పై ఇక్కడే రిజిమ్ చేంజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి అనేది మాటికి అంటూనే ఉన్నారు. అంటే ఆ పరిస్థితుల్లో నుంచి ట్రంప్ ఎలా డైవర్ట్ చేయాలో ప్రజల మైండ్ అనేది చేసుకోవటం, దానిగా ఇప్పుడు రష్యా అయితే ట్రంప్కే హెల్ప్ చేసింది ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ మాత్రం పర్సనల్ ఈమెయిల్లో పట్టుకొని స్టేట్ సీక్రెట్లని ఏదో చేసింది అనేది ఒక 2 weeks 10 days బిఫోర్ ఎలక్షన్స్ అంతా టామ్ చేసింది. రష్యన్ హెల్ప్ తోటి జరిగింది అది. సో రష్యన్ ఏమన్నాడు ఇప్పుడు, చైనాను అక్యూజ్ చేసేసి, ఎందుకంటే సెంటిమెంట్ను చైనా మీద ఎగనెస్ట్ ఉన్నది కాబట్టి, అమెరికన్ పాపులేషన్ ప్రజలకు ఉన్నది కాబట్టి దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదు. దానివల్ల మీరు అన్నట్టు అమెరికన్ ప్రజలు ఒకసారి పిచ్చోళ్ళు కావచ్చు, 2 సార్లు కావచ్చు, కానీ ప్రతిసారి పిచ్చోళ్ళు కారు. సో అర్థం చేసుకుంటారు ఈసారి ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దూరంగానికి, ఇరాన్ కాగ్మేర్ నుంచి బయటపడడానికి, ఇవన్నీ ఏది మన తారీఫ్ వారెంట్ పెట్టాడు కదా, 100 billion వర్త్ ఆఫ్ తారీఫ్స్ మొత్తం రిటర్న్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చేసింది. సో ఇవన్నీ నెగటివ్స్ నుంచి కొంతవరకు తేరుకోనికి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఫేస్ సేవింగ్ పద్ధతులు ఏదైనా ఉంటుందని ఇదొకటి ఎత్తుకున్నట్టయితే కనిపిస్తున్నది. రైట్. ఒకసారి పరమేశ్వర్ గారు దగ్గరికి వెళ్దాం. పరమేశ్వర్ గారు, మనకి చిన్నప్పుడు ఈ పెద్దబాల శిక్ష